నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉక్కాల, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్స్, సనత్ నగర్. అయితే వర్షాకాలం స్టార్ట్ అయిందండి. తరచుగా మనకు కనిపించేది ఈ టైంలో ఫ్లూ జ్వరాలు, వైరల్ జ్వరాలు. మరి ఇదే టైంలో డెంగ్యూ జ్వరాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చాలామంది ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎలా వీటిని మనము ఏది ఫ్లూ జ్వరం, ఏది డెంగ్యూ జ్వరం, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అర్లీ డిటెక్షన్ ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ ఈజీగా తగ్గించుకోవచ్చు, ప్రివెంట్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్గా గమనిస్తే ఫ్లూ జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు రెండు వైరల్ జ్వరాలే. సో వైరస్ అనేది కామన్గా మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా, అంటే ఒకరు దగ్గితోనో తుమ్మితోనో టచ్ చేస్తేనో వచ్చే ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. కానీ ఇక్కడ కాస్త డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, డెంగీ జ్వరం మాత్రం దోమకాటుతోనే వస్తుంది. సో దోమలు ఎక్కువ ఉన్న చోట మనం డెంగ్యూ గురించి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ అండ్ ఫర్మోస్ట్ స్టెప్ అది. తర్వాత నార్మల్ ఫ్లూ జ్వరాల్లో కోల్డ్, కాఫ్, ఫీవరు, నీరసము, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, అలా ర్యాష్ ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే డెంగీ జ్వరంలో కాస్త వైరస్కి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు ఫ్లూ జ్వరం, డెంగీ జ్వరంలో జ్వరం తీవ్రత అనేది చాలా హైగా ఉంటుంది. సాధారణంగా 103, 104 అలా వస్తూ ఉంటుంది. ఎన్ని మందులు వేసినా జ్వరం తగ్గకుండా ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళంతా ఎర్రగా కనపడడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అలాగే పామ్స్ అండ్ సోల్స్, అంటే చేతుల్లోనూ కింద పాదాల్లోనూ ఎర్రగా కనపడడం, దురదలు పెట్టడం కూడా ఎక్కువ శాతం డెంగ్యూ జ్వరాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ జ్వరం వచ్చినప్పుడు తీవ్రమైన ఒళ్ళు నొప్పులు, ఎముకలు నొప్పులు, తలనొప్పి ఎక్కువగా డెంగ్యూ జ్వరంలో కనిపిస్తుంటుంది. డెంగ్యూ జ్వరంలో ఎక్కువగా గమనించాల్సింది ఏంటంటే, ఈ జలుబు, దగ్గు తక్కువగా కనిపిస్తాయి. ఎక్కువ శాతం ఫ్లూ జ్వరంలో జలుబు, దగ్గు కనిపిస్తుంది. కానీ డెంగ్యూ జ్వరంలో మాత్రం ఎక్కువగా జ్వరంకు సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. చర్మానికి సంబంధించిన ర్యాష్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఈ ప్యాటర్న్ మీరు గమనించుకుంటే, దీన్ని నిర్ధారించే విధానం ఒకటండి, ప్లేట్లెట్ కణాలని చెక్ చేసుకోవడం. ఎందుకంటే రెండు వైరల్ జ్వరాల్లో కాస్త కణాలు ఎఫెక్ట్ అవుతాయి. కానీ డెంగీ జ్వరంలో ఎక్కువ శాతం ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడం గమనిస్తారు. అది కూడా ఎక్కువ శాతం మందిలో, అంటే 95% మందిలో జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి ప్లేట్లెట్ కణాలు డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది. సో ఈ క్రమంలో ప్లేట్లెట్ కణాలు డౌన్ అవుతున్నాయి అంటే, నార్మల్గా ఉండాల్సిన ప్లేట్లెట్ కణాలు 150,000 కనీసం ఉండాల్సింది. ఈ ప్లేట్లెట్ కణాలు 150,000 కన్నా తక్కువ అవుతున్నాయంటే మీకు డెంగీ జ్వరం వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది కూడా పర్టికులర్గా మీరు కానీ మస్కిటో ఏరియాస్లో ఎక్కువగా ఉంటే. సో మస్కిటో కాటు గురి అయిన వాళ్ళల్లో ఎక్కువ శాతం డెంగ్యూ గురించి సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో డెంగీ జ్వరంలో కళ్ళు ఎర్రగా కనపడ్డాము, అసలు నీరసంగా ఉండడం, ఆకలి వెయ్యకపోవడం, జ్వరం ఎంత మందులు వాడినా తగ్గకపోవడం అనే లక్షణాలు కూడా తోడ్పడి ఉంటే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ఆ డాక్టర్ సూచనల సలహాల మేరకు మీరు ఆ ప్రాపర్ టెస్ట్లు తీసుకొని ఆ అడ్వైజెస్ ప్రకారం మందులు వాడితే డెంగ్యూ జ్వరాన్ని ఈజీగా నివారించుకోవచ్చు. అలాగే ఫ్లూ జ్వరంకి ఎలా అయితే మనకి వ్యాక్సిన్లు ఉన్నాయో, డెంగ్యూ జ్వరంకి కూడా వ్యాక్సిన్లు ఉన్నాయి. ఎక్కడైతే మీకు మస్కిటో బెడత ఎక్కువగా ఉంటుందో మీ డాక్టర్ని సంప్రదించి డెంగ్యూ వ్యాక్సినేషన్ గురించి కూడా అడగొచ్చు. ఇది కూడా ఇంకా రీసెర్చ్ క్రమంలో ఉన్నా కానీ కొన్ని వ్యాక్సినేషన్స్ కాస్త పనిచేస్తున్నట్టు రుజువులు ఉన్నాయి. అందుకోసం ఒకవేళ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్ ఉంటే, మీకు మీ ఏరియాలో కానీ ఎక్కువ శాతం డెంగ్యూ రిజిస్టర్ అయింటే ఈ వ్యాక్సినేషన్ తీసుకున్న దాని వల్ల కూడా మీకు ప్రొటెక్షన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇవే కాకుండా మస్కిటోస్ గ్రో కాకుండా మీరు తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఈ చర్యల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం, నెమ్ము అనేది ఎక్కడ లేకుండా చూసుకోవడం. పర్టికులర్గా కిచెన్ అండ్ బాత్రూమ్స్లో ఈ నెమ్ము ఎక్కువగా ఉంటుంది. అదే ఏరియాస్లో మస్కిటోస్ ఎక్కువగా గ్రో అయ్యేదానికి ఆస్కారం ఉంది. తలుపులు, కిటికీలు ప్రాపర్గా సీల్ చేసుకొని మస్కిటో నెట్స్ ఫిక్స్ చేసుకోవడం, అవసరమైన చోట మనం మస్కిటో రెపెలెంట్స్ వాడడం, ఇలాంటివన్నీ చేస్తే డెంగ్యూ జ్వరాన్ని ఈజీగా
అధిగమించి మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ రాకుండా హాస్పిటలైజేషన్ కాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.